అరెస్టు ఖాయమని ఆయన భావించారు. జైలుకు వెళ్లటం గ్యారంటీ అని అనుకున్నారంతా. ఆ నేత కూడా అదుగో అరెస్టు ఇదిగో అరెస్టు అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు కూడా. ఆయన అరెస్టును అధికార పార్టీలో అడ్డుకుంటుంది ఎవరు? ప్రభుత్వం సైలెంట్ అవ్వడానికి అసలు కారణాలేంటి? ఎవరు బ్రేకులు వేస్తున్నారు? తెర వెనుక జరుగుతున్న ఈ తతంగమంతా ఏంటి? తెలంగాణ రాజకీయాల విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో ఒకసారి విచారణకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన్ని అరెస్ట్ చేయడానికి అంత రగ్గం సిద్ధం చేసుకున్నారని కామెంట్ చేశారు. అరెస్ట్ అయితే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని జిమ్ చేసుకుంటున్నానని అన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా తన్ను అరెస్ట్ చేస్తారని ప్రకటించారు. తాజాగా హెచ్సియు భూముల విషయంలోనూ గట్టిగా మాట్లాడుతున్నందున జైలుకు పంపుతారని కామెంట్ చేశారు. ఇలా ఎప్పటికప్పుడు అరెస్ట్ ఖాయమని కేటీఆర్ కూడా డిసైడ్ అయిపోయారు. మహేష్ కుమార్ గౌడ్ మాత్రం కేటీఆర్ అరెస్ట్ ని ఆపుతున్నది ఎవరు అని ప్రశ్నించారు. ఆయన ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విచారణ సంస్థల ఆపుతున్నాయని ఆరోపిస్తోంది. కానీ అధికార పార్టీలోనే దీనిపై రకరకాల చర్చ జరుగుతోంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తోంది. కొన్ని నెలలుగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది. రేసు నిర్వహణకు సంబంధించి ఏజెన్సీని కూడా విచారించింది. ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ అక్రమంగా విదేశాలకు తరలించారు అనేది విచారణలో కీలక అంశం. ఇదే అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా కేసు నమోదు చేసింది. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు లేవని పీసీసీ మహేష్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. భిన్న రకాల వాదనలను ఆయన తెరపైకి తెస్తున్నారు. తమ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో కేటీఆర్ అరెస్టు ఎందుకు ఆగింది అనేది ఆయనకు స్పష్టత కూడా లేదు. వ్యవహారం కేంద్రం మీదకు తోసేసి మహేష్ గౌడ్ రాజకీయ కామెంట్లు చేస్తున్నారా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కేటీఆర్ అరెస్ట్ అవడం పక్కా అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మళ్లీ ఆయనే అరెస్ట్ ఎందుకు, ఎక్కడ ఆగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది సొంత పార్టీలోనే కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తోంది. ప్రభుత్వం ఈ కారు రేసులో ఎందుకు దూకుడును తగ్గించింది? కేసు ఎలాగా నమోదు చేశాం, ఇక ఈయన్నే చూసుకుంటుందిలే అని వదిలేశారా అనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలు ఒక రకమైన వాదనను, పీసీసీ మరో రకమైన వాదనను తెరమీదకు తెచ్చారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ విషయంలో కన్ఫ్యూజన్ నాయకుల మధ్య ఉందా, లేదంటే ఈ ఫార్ములా కేసులో ముందుకు వెళ్లలేకపోతున్నారని పార్టీలో సీనియర్ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి పార్టీ నాయకత్వానికి మధ్య సమన్వయ లోపం ఉందా? కీలకమైన అంశంలో ఇద్దరు వేర్వేరు రకాల ప్రకటనలు చేసి పలచనవడం తప్పితే మరే వ్యూహం కనపడ్డం లేదని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.